హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ముగ్గురు పిల్లలు మా పిల్లలే అండి. అక్కడ బ్లాక్ డ్రెస్లో కనబడుతున్న పేరు పెద్ద బాబు. ఇక్కడ సైడ్కు మీకు కనిపిస్తలేడండి. మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ ఇస్తాడు. ఈ థర్డ్ బాబు చిన్న బాబు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆడుకుంటున్నారండి ముగ్గురు కలిసి. కాకపోతే మా పెద్ద బాబు ఏం చేస్తున్నాడంటే బ్లాక్స్ తోటి ఒక ట్రైన్ రెడీ చేస్తున్నాడండి. చిన్న బాబు తన ఆట ఏదో తను ఆడుకుంటున్నాడు. కానీ మధ్యన గౌతమ్ రెండో బాబు ఏం చేస్తుండంటే భవీన్ దగ్గర ఉన్న బ్లాక్స్ లాక్కోవాలని చూస్తున్నాడండి. తనని ట్రైన్ రెడీ చేసుకొనియకుండా బ్లాక్స్ తీసుకున్నాడండి కొన్ని. అయితే చిన్న బాబు ఏం చేశాడంటే ఫస్ట్ పెద్ద బాబు గౌతమ్ నాకు ట్రైన్ రెడీ చేయడానికి బ్లాక్స్ సరిపోవట్లేవు, ఇవ్వు నాన్న అని బతిమలాడుతున్నాడండి. కానీ గౌతమ్ ఏం చేస్తుండు, ఎవ్రీ టైం నువ్వే ఆడతావు, నువ్వే రెడీ చేస్తావు, నాకు బ్లాక్స్ ఇవ్వని తను ఇయ్యని అంటుండు. అది అర్థం చేసుకున్న చిన్న ఆయన, అంటే చిన్న ఆయన ఎప్పుడు పెద్ద ఆయనకి సపోర్టివ్గా ఉంటాడు. డుగ్గు అంటే మేము ఇంట్లో డుగ్గు అని చిన్న బాబుని పిలుచుకుంటాము. కాకపోతే దేవాన్స్ అండి తన పేరు. ఆ దేవాన్స్ పోయి గౌతమ్ దగ్గర అయితే పెద్ద బాబు అడుగుతున్నాడు కదా, ప్లీజ్ ఇవ్వు గౌతమ్ అని. తను ఇవ్వట్లేడని చెప్పి తన దగ్గరికి వెళ్ళి లాక్కోవడానికి, అదే బ్లాక్స్ లాక్కోవడానికి వెళ్ళాడండి. లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు. కాకపోతే గౌతమ్ ప్లీజ్ దేవాంశ్ ఎల్లు దేవాంశ్ అని తనను బతిమాలుకుంటున్నాడు. అయినా కూడా దేవాంశ్ అయితే బ్లాక్స్ లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా భవిన్ కూడా గౌతమ్ని ఇవ్వు నాన్న ఇచ్చేయి, ఎవ్రీ టైం నువ్వే కదా ఆడుకుంటావు, ఈసారి నాకు ఇచ్చేయి అని చెప్పి బతిలాడుకుంటున్నాడండి గౌతమ్ని. అయినా గౌతమ్ అసలు వినడం లేదు మాట. లాస్ట్కు చిన్నోడు ఏం చేస్తుండ్రు, నవ్వుకుంటూ చిన్నగా తను వాళ్ళ అన్న దగ్గర, గౌతమ్ దగ్గర రెండో అన్న దగ్గర కూర్చొని ఆ బ్లాక్స్ తోటి ఏం చేస్తున్నాడో చూసుకుంటూ కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ గౌతమ్ దగ్గర అట్లా చూస్తూనే చూసారండి లాక్కొని మళ్ళీ వాడు బెదిరియగానే మళ్ళీ వాళ్ళ బ్లాక్స్ అని ఆ గౌతమ్ అన్నకి, అంటే రెండో అన్నకి ఇచ్చేసాడండి. మళ్ళీ అక్కడ భవీన్ పిలిచాడు, ఏ దేవాంశ్ ఇక్కడ ఈ నాన్న బ్లాక్స్ అన్న దగ్గర గుంజుకొని అని పెద్ద బాబు భవీన్ అనేసరికి మళ్ళీ ఆ బ్లాక్ సైడే ఎలాగైనా తన దగ్గర నుంచి ఆ బ్లాక్స్ గుంజుకొని పెద్ద అన్నయ్యకి ఇచ్చేయాలని ఇంటెన్షన్ తోటే తన దగ్గరనే కూర్చొని తనతో ఆడుకున్నట్టు యాక్టింగ్ చేసి ఆ బ్లాక్స్ లాగేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఒక్కొక్కసారి ట్రై చేస్తుంటే మళ్ళీ బెదిరిస్తున్నాడు గౌతమ్. అందుకే చూసారు కదా ఎలా బెదిరిస్తున్నాడు, లాక్కుంటున్నాడు. చూసారా మీరు ఎలా లాక్కుంటున్నాడో చిన్నబాబు. అయినా గౌతమ్ ఏం చేస్తున్నాడు, తనను బెదిరిస్తూ తన బ్లాక్స్ తనే లాక్కుంటున్నాడు. ఇలా 3-4 టైమ్స్ మెనీ టైమ్స్ లాక్కునే ఉంటున్నాడు గౌతమ్ దగ్గర మా చిన్నబాబు దేవాంశు. అయినా కూడా గౌతమ్ అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేడు. ఎవ్రీ టైం అన్ననే ఆడుకుంటాడు కదరా, నువ్వు నాకు సపోర్ట్ చేయొచ్చు కదా అన్నట్టు వాడు అంటుంటాడు. కానీ చిన్నోడు పెద్దన్నకే సపోర్ట్ ఇస్తాడు ఎవ్రీ టైం. ఆ బ్లాక్స్ ఎలాగైనా గుంజుకోవాలి, ఎలాగైనా లాక్కోవాలి, అన్నకి ఇవ్వాలి. ఆఖరికి మెల్లగా గౌతమ్ ఏం చేస్తుందంటే బ్లాక్స్ ఒక్కొక్కటిగా ఇచ్చేస్తుండు, వాటితో ఆడిపిస్తున్నాడు. అయినా కూడా ఇక మా పెద్ద బాబు ఏం చేసిండు, వీడు ఇవ్వడు అని చెప్పి బయట హాల్లోకి వెళ్ళాడండి విసిగెత్తి. గౌతమ్ ఏం చేస్తుందంటే నేనే ఉంచుకుంటా ఇవి, నేను ఇయ్యను, మళ్ళీ వచ్చి వన్స్ అడుగుతున్నాడండి గౌతమ్ని బ్లాక్స్. గౌతమ్ ట్రైన్ రెడీ చేస్తా అని వచ్చి మళ్ళీ బెడ్ మీద కూర్చొని అడగడానికి ట్రై అడుగుతున్నాడు. చూడండి మీరు ఇక్కడ అడుగుతున్నాడు గౌతమ్ అని. కానీ మళ్ళీ ఇవ్వకుండా వాళ్ళు రాగానే మళ్ళీ బ్లాక్స్ అనేవి తన చేతిలోకి తీసుకుంటున్నాడు. ఈ గౌతమ్ అని అక్కడి నుంచి వాడు అడుగుతున్నాడు. వీడు మాత్రం నేను ఇయ్యను. అయితే వాడు అక్కడి నుంచి నన్ను చూస్తున్నాడు, మమ్మీ ప్లీజ్ ఇప్పించు గౌతమ్ దగ్గర నుంచి అని.
వస్తాడు. మళ్ళీ అడుగుతున్నాడు గౌతమ్ ఇయ్యి గౌతమ్ అని అంటే వీడేం చేసి నేను ఇయ్యనన్నాను లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇద్దరు భవీన్ ఇంకా దేవాంశ్ అంటే పెద్దోడు చిన్నోడు రెండో వాడు గౌతమ్ దగ్గర నుంచి లాక్కోవడానికి మస్తు ట్రై చేస్తున్నారండి. కానీ వాడికెళ్ళి లేచి వెళ్ళిపోతుంటే గౌతమ్ అక్కడి నుంచి వీళ్ళిద్దరు నన్ను టార్గెట్ చేశారు, నా దగ్గర ఉన్న బ్లాక్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పి వాడు లేచి కొంచెం అక్కడ సైడ్ అంటే బెడ్కి పైకి జరిగిండండి. అయినా చూడండి మీరు లాస్ట్లో ఏం జరుగుతుందంటే మా చిన్న బాబు నేను భవిన్ని బెదిరిస్తే వాడు లేచి వెళ్ళిపోయిండండి అక్కడ సైడు.